హలో హాయ్ అందరికీ. ఈరోజైతే మా వరంగల్ ఉర్సుగుట్టలో బోనాల జాతర, అంటే మైసమ్మకి బోనాలు చేస్తారనమాట. మైసమ్మ తల్లి చల్లగా చూడాలి అందరినీ అని మైసమ్మ తల్లికి అయితే బోనాలు చేస్తున్నామండి. ఇంకా బోనం ఎత్తుకునేటప్పుడు కాళ్ళకు నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలి అమ్మవారికి. బోనం ఎత్తుకున్న వారికి దేవుడు ఉంటే దేవుడు వస్తాడండి. చూడండి, దేవుడు పైకి వచ్చి, అంటే అమ్మవారు పైకి వచ్చి ఇలా మంచి చెడు అనేది ఏదైనా చెప్తారండి. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం కదా. ఇలా సప్పుళ్ళతోటి మంచిగా అమ్మవారిని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గుడి వరకు ఇలాగే చప్పుళ్ళతోటే తీసుకెళ్తారండి. ఇక్కడ నుంచి ఫస్ట్ బోనం బయటకు వచ్చింది. ఇంకా చాలా బోనాలే చూస్తారండి. ఫస్ట్ బోనం ఇది. బోనాల జాతర అంటే అందరికీ తెలిసిందే కదండి. ఎంత బాగుంటుంది, అంగరంగ వైభవంగా ఎంతో బాగుంటుంది. మన తెలంగాణలో ఇంకా బోనాల జాతర అంటే ఇంకా చెప్పనాల్సిన అవసరం లేదు కదండి. మీకు కూడా తెలుసు ఎంత బాగుంటుందో. అలా అమ్మవారిని పసుపుతో కుంకుమతో మంచిగా పూజించి, మంచిగా బొడ్లుండి వేప కొమ్మలతో మంచిగా అలంకరించి నైవేద్యాన్ని అలా తీసుకెళ్తుంటే ఎంత బాగుంటుందో అండి. అది చెప్పలేము, చూస్తేనే చేస్తేనే అర్థమవుతుంది. ఒక పెయింట్ నుండి బోనం అనేది బయటకు వస్తుందండి. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క బోనం బయటకు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఇలా బోనాలన్నీ ఒక దగ్గరికి అయిన తర్వాత అన్ని బోనాలని ఒక్క దగ్గర చేసి అమ్మవారి పైకి వచ్చిన వాళ్ళందరూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారండి. అన్ని బోనాలని అమ్మవారి గుడికి వెళ్ళి అన్ని బోనాలని సమర్పించి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కొబ్బరికాయలు, ఇంకా ఏముంటే బట్టలు కావాలంటే బట్టలు సమర్పించుకోవచ్చు. మనకు తోచినంత మనం ఎలా మొక్కుకుంటే అలా. కొంతమంది మేకపోతులతోని, కొంతమంది కోళ్ళతోని ఇలా చేస్తూ ఉంటారు. మీకు కనుక ఇలా అమ్మవారిని చేస్తే చెప్పండి ఫ్రెండ్స్. మా దగ్గర మాత్రం మైసమ్మకి బోనాలు ఇలా చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ప్లీజ్.